దేనికి వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీస్ దృష్టికి తీసుకురావాలి, మీ పెద్దల దృష్టికి తీసుకురావాలి, మీ ఏరియాలో ఉన్న లీడర్స్ దృష్టికి తీసుకురావాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి విద్యార్థులకు ఏ విధంగా వారి యొక్క సందేశాన్ని అందించేస్తారు అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎదురు చూస్తున్నారు. సో ముందుగా డ్రగ్స్ నుండి వాళ్ళందరినీ దూరం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనేది వారు కూడా గట్టిగా కోరుకున్నారు. అదే విధంగా ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి కూడా మేమందరం కూడా యొక్క నిర్ణయం తీసుకున్నారు. అన్ని రంగాల్లో మనం చూస్తుంటే కాలేజెస్ లో, స్కూల్స్ లో చాలా మంది పిల్లలు ఈ డ్రగ్స్ తీసుకోవటానికి చాలా మంది అప్రోచ్ అయ్యారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ కాదు, అది డ్రగ్స్. అయితే మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలో కూడా చాలా మంది డెఫినెట్ గా అప్రోచ్ అయి ఉంటారు. అది మీరు అప్రోచ్ అయినప్పుడు నో అని చాలా ఖచ్చితంగా చెప్పాలి. అదే కాకుండా మనం ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఏదో సరదా అని పిల్లలు అనుకుంటారు, ఒకసారి తీసుకుంటారు. దాని తర్వాత ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఎడిక్ట్ చేయటానికి ట్రై చేస్తారు. అయితే మీరు రోజు అది తీసుకుంటే, రెగ్యులర్గా తీసుకుంటే అది ఆ డ్రగ్స్ అనే పదార్థం లేకుండా మీరు ఉండలేరు. అయితే ఏమవుతుందంటే ఏదైనా చేసేస్తారు ఆ పదార్థాన్ని దొరికించుకోవటానికి. ఆ విధంగా మన ఏరియాలో చూస్తుంటే దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఇవన్నీ కూడా మనం అరికట్టాలని ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోంమంత్రి గారు అనిత గారు, అలాగే మన ఎస్పీ గారు, అలాగే సిఐ గారు, పోలీస్ అందరు కలిసికట్టుగా దీని మీద మీకోసం పోరాడుతున్నాం. అయితే మన ఫ్యూచర్ బాగుండాలంటే డ్రగ్స్కి నో అని చెప్పగలగాలి, ఖచ్చితంగా నో అని చెప్పగలగాలి. స్పోర్ట్స్ అనేది ఆడితే ఎవరైతే దీంట్లో కొద్దిగా డ్రగ్స్ అనేది అప్పుడప్పుడు తీసుకుంటున్నారో ఆ ఫ్రెండ్స్ని కూడా స్పోర్ట్స్లో తీసుకువెళ్తే ఆ డ్రగ్స్కి డీఎడిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరందరూ కూడా ఒక ఆపర్చునిటీగా ఇది వినియోగించి మీరందరూ ఎంతో బాధ్యతగా దీంట్లో పాల్గొన్నారు. ఇది ఒక ఆపర్చునిటీగా వినియోగించుకొని మీరు మీ ఫ్రెండ్స్ని కూడా హెల్ప్ చేస్తూ ఈ డ్రగ్స్ నుంచి బయటికి రావాలి. అలాగే మీకు ఎవరికైనా తెలిస్తే కూడా మీరు పోలీస్ వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా ఒక ఎంక్వైరీ చేసి
వాళ్ళని బయటికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఏదైనా తెలిస్తే ఎవరైనా ఈ విధంగా డ్రగ్స్ పదార్థం అమ్ముతుంటే లేకపోతే ఎవరైనా దాన్ని తీసుకుంటే వాళ్ళకు కూడా తెలియపరచాలని మనకొక బాధ్యత సమాజంలో ఉంది. అలాగే మీరందరూ మంచి ఉద్యోగాల్లో ఉండాలన్నా లేకపోతే మీరు మంచి లీడర్స్ అవ్వాలన్నా లేకపోతే మీరు బాగా మీ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో మీరు ఎక్సెల్ అవ్వాలన్నా ఈ డ్రగ్స్ అనే పదార్థానికి దాని జోలుకు వెళ్ళకండి. వెళ్ళిన వాళ్ళని కూడా మనమందరం ఒక సమాజం కలిసికట్టుగా ఉండి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మన కరెక్ట్ దారిని కూడా వాళ్ళని తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ